నమస్తే. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్కు రష్యా చాటుగా సహాయపడుతోందా? అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల కదలికలతో పాటు గల్ఫ్లోని ఆ దేశ సైనిక స్థావరాలు తదితరాలకు సంబంధించిన సున్నితమైన నిఘా సమాచారాన్ని వారం రోజులుగా ఎప్పటికప్పుడు ఇరాన్కు అందిస్తూ వస్తోందా? తద్వారా వాటిపై దాడులకు సహకరిస్తోందా అంటే అవుననే పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థ సంచలనాత్మక కథనం వెలువరించింది. యుద్ధం మొదలైన 1-2 రోజుల్లోనే ఇరాన్ నిఘా సామర్థ్యం దాదాపుగా కుప్పకూలింది. అయినా అమెరికా యుద్ధ నౌకలు, గల్ఫ్ దేశాలలోని స్థావరాలు, రాయబార కార్యాలయాలపై ఇరాన్ దాడులు చేయగలిగింది. రష్యా అందించిన నిఘా సమాచారంతోనే ఇది సాధ్యమైంది అనడంలో సుస్పష్టం. అది సదరు అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై ఎలా స్పందిస్తారోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యా పైన ఆయన తీవ్ర చర్యలకు దిగితే ఇప్పటికే పశ్చిమాసియా అంతటా కుంపట్లు రాజేస్తున్న యుద్ధం మరింతగా విస్తరించే ప్రమాదం ఉంది. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్కు ఒక మంచి నాయకుడు కావాలి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై పలువురు నేతల పేర్లు తమ దృష్టిలో ఉన్నట్లు చెప్పారు. ఇరాన్కు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇతర దేశాల సాయంతో ఆ దేశాన్ని సంక్షోభం నుంచి బయటపడేస్తాం, ఆర్థికంగా అత్యంత బలోపేతం చేస్తామని ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ తరహాలో మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అంటూ అధ్యక్షుడు ముక్తాయించడం విశేషం. మధ్యవర్తిత్వం ద్వారా యుద్ధానికి తెరదించేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ చెప్పారు. సోషల్ మీడియా పోస్ట్లో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. డ్రోన్లు, ఇతర ఆయుధాలతో కూడిన ఇరాన్ యుద్ధ నౌక IRIS షహీద్ బరేగీని ముంచేసినట్లు అమెరికా ప్రకటించింది. అది మంటల్లో తగలబడిపోతున్న ఫుటేజ్ను US మిలిటరీ సెంట్రల్ కమాండ్ శుక్రవారం విడుదల చేసింది. ఇరాన్ సైన్యం మాత్రం దీన్ని ధృవీకరించలేదు. 180 మీటర్ల పొడవైన షహీద్ నిజానికి రవాణా నౌక. యుద్ధ అవసరాల రీత్యా ఇరాన్ దాన్ని తాత్కాలికంగా డ్రోన్ క్యారియర్గా మార్చినట్లు సమాచారం. ఇది రీఫ్యూయలింగ్ కోసం ఆగకుండా ఏకబిగిన 22,000 నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు.